హారర్ సినిమాలు చాలానే చూసుంటావు. కానీ ఈ 7 సినిమాలు మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాలు చూసిన తరువాత నీకు కూడా ఎవరో నీ వెనక నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియోలో మన ఫస్ట్ మూవీ టాక్ టు మీ. ఒక గ్రూప్ ఫ్రెండ్స్ చనిపోయిన ఆత్మలతో మాట్లాడే ఒక శాపగ్రస్త చేతిని కనుగొంటారు. మొదట అది సరదాగా మొదలవుతుంది. ఒక్కొక్కరు ఆ చేతిని పట్టుకొని ఆత్మలను చూస్తారు. కానీ మియా ఎక్కువగా ఆ ఆత్మతో కనెక్ట్ అవుతుంది. ఆత్మలు ఆమెను వదలవు. చివరికి ఆమె జీవితం మరణం మధ్యలో చిక్కుకుపోయి ఆమె కూడా ఒక ఆత్మగా మారిపోతుంది. సెకండ్ మూవీ వచ్చేసి వెన్ ఈవిల్ లర్క్స్. ఒక గ్రామంలో ఒక మనిషి శరీరంలో దుష్టశక్తి పెరుగుతోంది. దాన్ని ఆపాలని ప్రయత్నిస్తారు. కానీ ప్రతి తప్పు పరిస్థితిని ఇంకా చెడగొడుతుంది. ఆ శక్తి వైరస్లా వ్యాపిస్తుంది. ఎవ్వరినీ నమ్మలేరు. చివరికి ఆ చెడు ఆగదు, ఇంకా ప్రపంచంలోనే కొనసాగుతుంది. థర్డ్ మూవీ ద మీడియం. ఒక కుటుంబంలో దేవత సేవ చేసే సంప్రదాయం ఉంటుంది. ఒక అమ్మాయిలో దేవత ఆవహించాల్సింది. కాని ఆమె ప్రవర్తన వింతగా మారుతోంది. ఆమెలోకి వచ్చినది దేవత కాదు, ఒక దుష్ట ఆత్మ. చివరికి ఆ ఆత్మ అందర్నీ నాశనం చేస్తుంది. ఇంటిని నరకంగా మార్చేస్తుంది. ఫోర్త్ మూవీ ఈవిల్ డెడ్ రైజ్. ఒక అపార్ట్మెంట్లో ఒక పాత పుస్తకం దొరుకుతుంది. దాన్ని చదివిన వెంటనే దుష్టశక్తులు బయటకు వస్తాయి. ఒక తల్లి ఆ శక్తి చేతిలో పడుతుంది. తన పిల్లల మీదే దాడి చేస్తుంది. చివరికి కొంతమంది మాత్రమే బతుకుతారు. కాని ఆ చెడు ఇంకా ముగియదు. ఫిఫ్త్ మూవీ హెరిడిటరీ. ఒక కుటుంబంలో అమ్మమ్మ చనిపోయిన తరువాత వింత సంఘటనలు మొదలవుతాయి. కుటుంబం నెమ్మదిగా మానసికంగా కూలిపోతుంది. పాత రహస్యాలు బయటపడతాయి. అసలు నిజం, వాళ్లు ఒక దుష్టశక్తికి బలి కావడానికి ఎంచుకోబడ్డారు. చివరికి ఆ శక్తి వారిని పూర్తిగా ఆక్రమిస్తుంది. సిక్స్త్ మూవీ బార్బేరియన్. ఒక అమ్మాయి బుక్ చేసిన ఇల్లు, ఇప్పటికే ఇంకొకరు ఉంటారు. మొదట చిన్న అనుమానం, తరువాత ఇంట్లో వింత రహస్యాలు కనిపిస్తాయి. ఇంటి కింద ఒక భయంకరమైన నిజం ఉంటుంది. చివరికి అక్కడ దాగి ఉన్న మానవ రాక్షసం బయటపడుతుంది. అదే అసలు భయం. సెవెంత్ మూవీ స్మైల్. ఒక డాక్టర్ ముందు ఒక పేషెంట్ విచిత్రంగా నవ్వుతూ చనిపోతుంది. ఆ తరువాత అదే శాపం డాక్టర్కి అంటుకుంటుంది. ఆమె ఎక్కడ చూసినా నవ్వుతున్నవాళ్లే కనిపిస్తారు. అది ఒక శాపం, ఒకరి నుంచి మరొకరికి వెళ్తుంది. చివరికి అది ఆమెను పూర్తిగా ఆక్రమిస్తుంది. ఈ 7 సినిమాల్లో నీకు నిజంగా భయపెట్టింది ఏది? కామెంట్లో చెప్పు, నేను చదువుతా. ఇంకా ఇలాంటి డార్క్ హారర్ కంటెంట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.